అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 146వ భాగము. రచయిత వేదస్మి గారు. విజయేంద్ర కూడా ఏడుస్తూ నువ్వే కాదు వీర్, నేను కూడా తప్పు చేశాను. నేను కూడా నా బంగారు తల్లిని దూరం పెట్టాను. తనని చాలా బాధ పెట్టానని బాధపడుతూ ఉంటాడు. అప్పటికే విషయం తెలుసుకొని మహాలక్ష్మి దేవ్ నిత్యలు హాస్పిటల్‌కి చేరుకుంటారు. వీర్ రాజేంద్ర గారి పరిస్థితిని చూసి విషయం అర్థం చేసుకొని మహాలక్ష్మి దేవ్ నిత్యలు కూడా తల్లడిల్లిపోతారు. మహాలక్ష్మి ఏడుస్తూ నా బిడ్డకి ఇక జీవితంలో సంతోషం అనేది ఉండదా అని ఏడుస్తూ ఉంటుంది. నిత్య మహాలక్ష్మిని ఓదారుస్తూ ఏమీ కాదమ్మా, మన మనుకి, తన బిడ్డకు ఏమీ కాదు. నువ్వు ప్రశాంతంగా ఉండు అని అంటూ ఉంటుంది. ఇక్కడ వీరు తన కళ్ళు మూసుకొని తన తల్లిని స్మరిస్తూ, అమ్మా, నువ్వు నా మీదనే ప్రాణాలు పెట్టుకొని ఉన్నావని నాకు తెలుసు. నువ్వు నా బిడ్డగా మళ్ళీ పుట్టబోతున్నావని ఎంతో సంతోషపడ్డాను. నాకే తెలుసమ్మా. ఇప్పుడు ఇలా నన్ను బాధ పెట్టకు. నీ ఆశీర్వాదం మా మీద చూపించమ్మా అని ఏడుస్తూ ఉంటాడు. వీరికి తన అమ్ముని ఒకసారి చూడాలని, తనతో మాట్లాడాలని వెంటనే ఐసీయూలోకి వెళ్తాడు. మనసుని స్పృహ లేకుండా పడి ఉంటుంది. డాక్టర్స్ అన్ని రకాల టెస్టులు చేస్తూ ఉంటారు. వీర్ మనసుని చెయ్యి పట్టుకొని, అమ్ము ప్లీజ్, అమ్ము ఒక్కసారి కళ్ళు తెరువు. అమ్మ తర్వాత మళ్ళీ నువ్వు నా లైఫ్ లోకి మరొక అమ్మలాగా వచ్చావు. నువ్వు నాకు మాటిచ్చావు కదా అమ్ము, జీవితాంతం నువ్వు నాతో పాటే ఉంటానని, నేను సంతోషంగా ఉండేలాగా చూసుకుంటానని. మరి ఇప్పుడు ఎందుకు కళ్ళు తెరవటం లేదు? చూడు, నీ వీర ఏడుస్తున్నాడు. నీ వీర ఏడిస్తే నువ్వు తట్టుకోలేవు కదా. సారీ అమ్ము, ఐఎమ్ సో సారీ. నేను నిన్ను చాలా బాధ పెట్టాను అని అంటూ మనసుని పొట్టను ప్రేమగా తడుముతూ, చూడమ్ము, మనం ఏడిస్తే మన బిడ్డ కూడా బాధపడుతుంది. నీకేదన్నా అయితే వీర బ్రతకలేడు. మనకి ఏదన్నా అయితే డాడీ ఏమవుతాడు? ఒకసారి ఆలోచించాము అని గుండెలు పగిలేలాగా ఏడుస్తూ ఉంటాడు వీర్. మనసుని చెవికి అమ్ము అమ్ము అని వీర పిలుపు వినిపిస్తూ ఉంటే మనసులో కొద్దిగా చలనం వస్తుంది. అప్రమత్తంగానే వీర చెయ్యిని గట్టిగా పట్టుకుంటుంది మనస్విని. మనస్విని పల్స్ రేట్, హార్ట్ బీట్ కూడా నార్మల్ అవుతూ ఉంటాయి. దాంతో డాక్టర్స్, ప్లీజ్ వీర్ గారు, మీరు బయటికి వెళ్ళండి. మమ్మల్ని మా పని చేయనివ్వండి. మనస్వి గారి కండిషన్ లో కొంచెం మెరుగు కనిపిస్తుంది అని వీర్ని బయటికి పంపిస్తారు. వీర్ కూడా మనస్విని హెల్త్ కండిషన్ దారిలోకి వస్తుందని కొంచెం ప్రశాంతంగా ఊపిరి తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. క్షణానికి డాక్టర్ ఏం చెప్తారో అని తన అమ్మకి, తన బిడ్డకి ఏమీ జరగకూడదు అని వీర మనసు అల్లకల్లోలం అవుతూ ఉంటుంది. రాజేంద్ర చక్రవర్తి, మహాలక్ష్మి, నిత్య దేవుల పరిస్థితి కూడా అలానే ఉంటుంది. గంట తర్వాత డాక్టర్స్ బయటకు వచ్చి మిసెస్ విరన్స్ చక్రవర్తి గారికి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఏమీ కాలేదు, ఇద్దరు బాగున్నారు, కాకపోతే మనస్మి గారు చాలా వీక్ గా ఉన్నారు. ఆమె హెల్త్ అండ్ మెంటల్ కండిషన్ గురించి మనకందరికీ తెలిసిందే కదా. చాలా సంవత్సరాల నుండి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఆ మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్ ఇదంతా. ఆమె మనసు చాలా సున్నితమైంది. ఇప్పుడైతే సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది. కానీ మళ్ళీ మనస్మి గారు మెంటల్ గా స్ట్రెస్ అయినా, మళ్ళీ ఇలాంటి అవాంఛనీయ పరిస్థితి ఎదురైనా మాత్రం ఇద్దరు ప్రాణాలతో మిగలడం కష్టం అని చెప్తుంది డాక్టర్. ఆ మాటలు విన్న వీరు తన అమ్ముకి, తన బిడ్డకి ఏమీ కాలేదని సంతోషంగా, మళ్ళీ ఇంకెప్పుడు నా అమ్ముకి ఇలాంటి పరిస్థితి రానివ్వను డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇక తన జీవితంలో ఎలాంటి బాధకు స్థానం లేదు అని అంటూ రాజేంద్ర చక్రవర్తిని హక్ చేసుకొని, మా అమ్ముకి, నా బిడ్డకి ఏమీ కాలేదు డాడ్ అని అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు. వీర్ డాక్టర్ తో, ఇప్పుడు నేను అమ్ముని చూడొచ్చా డాక్టర్ అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్, పేషెంట్ ని ఐసీయూ నుండి రూమ్ కి షిఫ్ట్ చేస్తాము. పేషెంట్ ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా చూస్తండి. కానీ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వీర్ గారు. ఇప్పుడు తల్లి బిడ్డ ఆరోగ్యం బాగానే ఉన్నా మనసుని హెల్త్ కండిషన్ దృష్ట్యా ఫ్యూచర్ లో ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం మనసుని గారి ప్రాణానికే ప్రమాదం అవుతుందేమో. ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పటికైతే పరిస్థితి చెయ్యి దాటిపోలేదు. ఈ బిడ్డ కాకపోతే మీకు మళ్ళీ మరొక బిడ్డ పుడుతుంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో మనకు తల్లి ప్రాణం ముఖ్యం కదా. ఇంకా టైం ఉంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్ట్రీలోనే ఉంది కదా. బాగా ఆలోచించుకోండి. పేషెంట్ కి స్పృహ రావడానికి ఇంకా గంట సమయం పడుతుందని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది డాక్టర్. ఆ మాటలు విన్న వీర్కి ప్రాణం పోయినట్లుగా అనిపిస్తుంది. చాలా భయాందోళనలకు గురవుతాడు. అమ్ముకి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుంది. తను ఎప్పటికీ బిడ్డని దూరం చేసుకోవటానికి ఒప్పుకోదు అని అనుకుంటా ఉంటాడు వీర్. అప్పుడు రాజేంద్ర చక్రవర్తి, ఇప్పుడు ఇద్దరు బాగానే ఉన్నారు కదా, ఆ విషయం గురించి నిదానంగా ఆలోచిద్దాం. దాని గురించి ఇప్పుడు టెన్షన్ పడుకు వీర్. ముందు అమ్ముని కోలుకోనివ్వు అని అంటాడు. మహాలక్ష్మి నిద్ర కూడా మనసుని ప్రమాదం తప్పింది అని సంతోషపడుతుంది.
అంతలోనే మళ్ళీ బిడ్డ గురించి డాక్టర్ చెప్పిన విషయాలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటారు. వీరు డాక్టర్ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ వీరు ఇప్పుడు ఎమోషనల్ అయ్యే టైం కాదు, ప్రాక్టికల్ గా ఆలోచించాలి అని తన గుండెను రాయి చేసుకోమని మనస్వినిని చూడటానికి రూమ్ లోకి వెళ్తాడు. కానీ వీరికి తన తల్లి మళ్ళీ పుట్టబోతుంది అని కన్న కలలు మొత్తం కలలు అవుతాయి అన్న బాధతో తన మీద తనకే కోపం, జాలి కలుగుతూ ఉంటాయి. మనస్విని రూమ్ లోకి వెళ్ళేసరికి మనస్విని నొప్పితో విలవిలలాడిపోయి అలసి సొలసిపోయి బెడ్ పైన స్పృహ లేకుండా నిస్సహాయంగా పడి ఉంటుంది. మనస్సుని ముఖం మొత్తం పీకిపోయి ఉంటుంది. వీర్ మనస్సుని పరిస్థితికి తన గుండెలు చిన్నబుచ్చుకుంటాడు. వీర్ చాలా ప్రేమగా మనస్సుని తల మీద చెయ్యి వేసి నిమురుతూ, ఇప్పుడు నాకు మన బిడ్డ కన్నా నువ్వే ముఖ్యమమ్ము. మన బిడ్డ వల్ల నీకు 1% ప్రమాదం అని చెప్పినా కూడా నేను ఏ మాత్రం ఛాన్స్ తీసుకోను నీ హెల్త్ విషయంలో. ఈ విషయం గురించి నీకు ఎలా చెప్పి ఒప్పించాలో అర్థం కావట్లేదు. కొంచెం పరిస్థితులు చక్కబడ్డ తర్వాత నిదానంగా నీకు చెప్పాలి అని అనుకోని వీర్ చాలా ఎమోషనల్ అయ్యి మనస్సుని పొట్టపైన చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ, ఐఎమ్ సారీ అమ్మా, ఐఎమ్ వెరీ సారీ. నువ్వు మీ డాడీని క్షమించు. ఇప్పుడు నాకు నీకన్నా నా అమ్మయే ముఖ్యం. నీకు కూడా మీ అమ్మనే ముఖ్యం కదా. నా అమ్మ బాగుంటేనే నాకు నా బిడ్డ కావాలి అని కఠిన నిర్ణయం తీసుకుంటాడు వీర్. కానీ తన నిర్ణయం వల్ల బిడ్డని దూరం చేసుకోలేక వీర్ కళ్ళ నుండి కన్నీళ్లు వర్షం కురుస్తూనే ఉంటుంది. మనస్సుని తన రూమ్ లోకి రాజేంద్ర చక్రవర్తి, మహాలక్ష్మి, నిత్యదేవ్, రంగమ్మలు కూడా వస్తారు. రాజేంద్ర చక్రవర్తి వీరు ఏడుస్తూ ఉంటే తట్టుకోలేక వీరు తలపైన చెయ్యి వేసి, నాకు తెలుసు వీర్, నువ్వు ఈ నిర్ణయం తీసుకోవటానికి ఎంత బాధపడుతున్నావు అని. మీ అమ్మ నీ బిడ్డ రూపంలో మళ్ళీ పుడుతుందని చాలా సంతోషించావు. కానీ నీ నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు. మీ అమ్మ బ్రతికి ఉన్నా ఇలాంటి నిర్ణయమే తీసుకునేది. నీకు కూడా ఇది చెయ్యమని చెప్పేది కాబట్టి నువ్వు ఏదో గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఈ బిడ్డ రాసిపెట్టి లేదు అని అనుకుంటాం. ఇప్పుడు మనకి మన అమ్మ ముఖ్యం, తన క్షేమం ముఖ్యం అని తన గుండెని రాయి చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ అంటాడు రాజేంద్ర చక్రవర్తి. రాజేంద్ర చక్రవర్తుల నిర్ణయం విన్న నిత్య, మహాలక్ష్మి దేవులు వాళ్ళ గొప్పతనానికి ఆశ్చర్యపోతూ ఉంటారు. భవిష్యత్తులో ప్రమాదం ఉంటుంది అని డాక్టర్ ఒక్క మాట చెప్పగానే వీళ్ళు తమ వంశవారసుని గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించటం లేదు. తమ ముందు తరం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మనసుని క్షేమం గురించి ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకి నోట మాట రావటం లేదు. రాజేంద్ర చక్రవర్తుల పైన ఎన్నో రెట్ల గౌరవం పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళ గొప్ప మనసుకి ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు మహాలక్ష్మికి. మహాలక్ష్మి తన మనసులో నా బిడ్డని వీళ్ళ ఇంటి కోడలుగా చేసుకునేటప్పుడు ఆస్తి, అంతస్తు, హోదా చూడలేదు. తన గతం గురించి ఆలోచించలేదు. తన మనసుకి, శరీరానికి తగిలిన గాయాల గురించి ఆలోచించలేదు. తన మానసిక పరిస్థితి గురించి ఆలోచించలేదు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు ఏవి చూడకపోయినా కనీసం వాళ్ళ వంశాభివృద్ధి అయినా ఆశిస్తారు. ఇప్పుడు అది కూడా ఆశించటం లేదు. నా బిడ్డ వాళ్ళని అవమానించి బాధపెట్టి ఇంట్లో నుండి పారిపోయినా కూడా తన మీద ఏ మాత్రం కోపం కానీ, ద్వేషం కానీ పెంచుకోలేదు. ప్రేమను మాత్రమే పెంచుకున్నారు. ఇంతటి నిస్వార్థమైన మనుషులు ఉంటారా అని అనుకుంటూ మహాలక్ష్మి రాజేంద్ర చక్రవర్తిలో చాలా ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకుంటున్న బిడ్డ క్షేమం గురించి ఇంతలా ఆలోచిస్తున్న నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావటం లేదు అని అంటుంది. అప్పుడు నేను అమ్ము క్షేమం గురించి ఆలోచించడం లేదంటే నా క్షేమం గురించి నా సంతోషం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. అమ్ముతో నా జీవితం, అందుకే స్వార్థంగా ఆలోచిస్తున్నాను. నా బిడ్డ గురించి పట్టించుకోవటం లేదు అని ఇంకా బాధపడుతూ ఉంటాడు వీర్. రాజేంద్ర చక్రవర్తి కూడా, నీకు తెలుసు అమ్ము, నా ఇంటి కోడలు కాకముందు నుంచే తను నా బిడ్డ కన్నా ఎక్కువగా అనుకున్నాను అని. నా బిడ్డ క్షేమం నాకు ముఖ్యం. ఆ తర్వాతే ఇంకేదైనా. ఇందులో మేము చేసేది ఏమీ లేదు అంటాడు. తర్వాత డాక్టర్ని పిలిచి రాజేంద్ర చక్రవర్తికి హార్ట్ సర్జరీ జరిగిన ప్లేస్ లో స్టిచెస్ దగ్గర కొంచెం బ్లడ్ వస్తూ ఉండటంతో ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. డాక్టర్, రాజేంద్ర చక్రవర్తి గారు సర్జరీ అయ్యి ఇంకా 20 days కూడా కాలేదు కదా. మీరు చాలా రెస్ట్ తీసుకోవాలి. మీకు జరిగింది రాజేంద్ర గారు. ఎందుకు ఇంత అజాగ్రత్తగా ఉన్నారు అని అంటాడు. ఇక ముందు ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా నేను డాడీని జాగ్రత్తగా చూసుకుంటాను డాక్టర్ అని చెప్తాడు. తర్వాత కొద్దిసేపటికి మెల్లమెల్లగా మనస్సునికి స్పృహ వస్తూ చిన్నగా కదులుతూ ఉంటుంది. మనస్సుని పక్కన కూర్చొని అమ్ము ఇప్పుడు ఎలా ఉంది అని అంటూ ఉంటాడు. మనస్సుని మెల్లగా కళ్ళు తెరిచి వీరని చూస్తుంది. మనస్సునికి జరిగింది గుర్తుకు వచ్చి సడన్ గా తన పొట్ట మీద చేయి వేసుకొని, మన బిడ్డకి ఏం కాలేదు కదా వీరా అని ఎమోషనల్ అవుతుంది. కామ్ డౌన్ అమ్ము, కామ్ డౌన్. మన బిడ్డకి ఏమీ కాలేదు, బాగానే ఉంది. నువ్వు టెన్షన్ పడకు, ఎమోషనల్ అవ్వకు, మళ్ళీ తలనొప్పి వస్తుంది అని అంటాడు. మనస్సుని బెడ్ పై నుంచి లేచి వీరని గట్టిగా హత్తుకొని, చాలా భయం వేసింది వీరా, మన బిడ్డకు ఏమైపోతుందోనని.
చాలా నొప్పి కలిగింది. థాంక్ గాడ్ మన బిడ్డకి ఏం కాలేదు అని సంతోషపడుతూ ఉంటుంది మనస్విని.